తిరుపతి పేరు వినగానే మన మనసులో వెంటనే గుర్తొచ్చేది శ్రీ వెంకటేశ్వర స్వామి. కానీ అనంత పద్మనాభ స్వామి ఆలయం పేరు వినగానే ఫస్ట్ అక్కడ ఉన్న పద్మనాభుడు కాకుండా మనకు గుర్తొచ్చేది అక్కడ ఉన్న లక్షల కోట్ల రూపాయల నిధి. ఎందుకంటే 2011లో ఆ టెంపుల్లో దాగి ఉన్న సీక్రెట్ వాల్స్ని ఓపెన్ చేయడం జరిగింది. మరియు అప్పుడే అక్కడ ఉన్న లక్షల కోట్ల రూపాయల విలువ చేసే వజ్రాలు, బంగారం మరియు వెండి బయటపడ్డాయి. అయితే మీకు ఈ డౌట్ రావచ్చు, ఇంతకీ అంత బంగారం ఆ గుడిలోకి ఎలా వచ్చిందని, మరియు ఆ గుడిని ఎవరు కట్టారు, ఆలయ చరిత్ర ఏంటి, ఎన్ని సంవత్సరాలు అయినా అక్కడ ఉన్న చివరి వాల్ట్ని మన మోడర్న్ టెక్నాలజీతో కూడా ఎందుకు ఓపెన్ చేయలేకపోతున్నాం, ఆ చివరి వాల్ట్లో ఏముంది, దానికి నాగబంధనం ఉందా, దాన్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసిన వారు అందరూ ఎందుకు పాము కాట్లతో లేదా అకాలంగా ఎందుకు చనిపోతున్నారు, ఒకవేళ దాన్ని ఓపెన్ చేస్తే ఏమవుతుంది, ఇప్పుడు ఈ సంపద అంతా ఎవరి చేతిలో ఉంది, ఇంతకీ ఆ టెంపుల్ మిస్టరీ ఏంటి, ఇలాంటి ఆసక్తి పరిచే విషయాల గురించి మీకు ఈ వీడియోలో నేను సింపుల్గా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. అప్పట్లో విశ్వమంగళం స్వామియార్ అనే ఒక విష్ణుమూర్తి భక్తుడు ఉండేవాడు. ఆయన ఎప్పుడు మహావిష్ణువు దర్శనం కోసం పూజలు, తపస్సు చేసేవాడు. అతని భక్తికి మెచ్చి విష్ణువు ఒక చిన్న పిల్లాడి వేషంలో వెళ్ళి అతనికి కనిపించాడు. ఆ పిల్లవాడు స్వామియార్కి బాగా నచ్చి నువ్వు ఎవరు, ఎక్కడ ఉంటావు అని అడిగితే అప్పుడు ఆ పిల్లవాడు నాకు ఎవరు లేరని చెప్తాడు. ఆ పిల్లవాడిని చూసి ముచ్చటపడి స్వామియార్ తనతో పాటు ఉండమని అడుగుతాడు. అప్పుడు ఆ పిల్లవాడు నేను నీ దగ్గరనే ఉంటాను, కానీ ఏ రోజు అయితే నువ్వు మర్యాదగా చూసుకోవో, నాపై చిరాకు పడతావో తను వెళ్ళిపోతాను అని అంటాడు. దానికి స్వామియార్ సరే అని ఆ పిల్లవాడిని తనతో పాటు పెంచుకుంటాడు. అప్పటి నుంచి ఆ పిల్లవాడు ఎన్ని చిలిపి చేష్టలు చేసినా స్వామియార్ ఆ పిల్లవాడిని ఏమీ అనేవాడు కాదు. కానీ ఒకరోజు స్వామియార్ పూజలో ఉండంగా తను పూజించే విష్ణుమూర్తి విగ్రహంతో ఆ పిల్లవాడు ఆడుకుంటున్నాడు అని ఆ పిల్లవాడిని స్వామియార్ మందలించాడు. వెంటనే ఆ కుర్రాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది తెలుసుకున్న స్వామియార్ బాధపడుతూ మళ్ళీ ఆ పిల్లవాడు కోసం వెతుకుతుండగా ఒక ఆకాశవాణి ఆ పిల్లవాడే విష్ణుమూర్తి అని మరియు ఆ పిల్లవాడు అనంతకాడు అనే ప్రదేశంలో ఉంటాడు అని చెప్తుంది. అది తెలుసుకున్న స్వామియార్ సంతోషంతో అనంతకాడు అనే ప్రదేశానికి వెళ్తాడు. అప్పుడే అక్కడికి వచ్చిన స్వామియార్ని చూసి ఆ పిల్లవాడు నవ్వుతూ ఒక చెట్టులోకి వెళ్ళిపోతాడు. వెంటనే ఆ చెట్టు 13 కిలోమీటర్ల మహావృక్షంగా మారి క్రింద పడి ఆ చెట్టు 5 పడగలు ఉన్న శేషనాగుపై పడుకున్న శ్రీ మహావిష్ణువు రూపంలో మారింది. అంత పెద్ద విగ్రహాన్ని చూసిన స్వామియార్ చిన్నగా అవ్వమని విష్ణుమూర్తిని వేడుకుంటాడు. దాంతో ఆ విగ్రహం 18 అడుగుల విగ్రహంగా మారింది. స్వామియార్ మరియు అప్పటి గ్రామపు రాజు ఆ విగ్రహానికి గుడి కట్టించారు. అదే ఇప్పుడు ఉన్న అనంత పద్మనాభ స్వామి గుడి. వాల్స్ ఆఫ్ ది అనంత పద్మనాభ స్వామి టెంపుల్. అనంత పద్మనాభ స్వామి గర్భగుడి కింద 20 అడుగుల లోపట ఒక రహస్యమైన సెల్లార్ ఉంది. ఆ సెల్లార్ లోపట 6 గదులు ఉన్నాయి. వాటిని ABCDEF అని పిలుస్తారు. అందులో EF అనే గదులు రెగ్యులర్గా ఓపెన్ చేస్తారు. రోజు వాడే స్వామివారి ఆభరణాలు అందులో ఉంటాయి. CD గదులను సంవత్సరానికి 3 సార్లు ఓపెన్ చేస్తారు. పండుగ రోజు ధరించే ఆభరణాలు అందులో ఉంటాయి. ఇంకా మిగిలింది AB. వీటిని 150 సంవత్సరాల నుండి ఎవరూ ఓపెన్ చేయలేదు. 2007లో అడ్వకేట్ సుందర్ రాజన్ అనే రిటైర్డ్ IPS ఆఫీసర్ అనంత పద్మనాభ స్వామి గుడిలో అనంత సంపద ఉందని మరియు అది రోజు రోజుకి దొంగలపాలు అవుతుందని కేరళ హైకోర్టులో కేసు వేశాడు. ఇంకా ఆ గుడిలో ఒక గోల్డ్ పెయింటింగ్ మిషన్ దొరికింది. దీనిని బట్టి అక్కడ స్వామివారి ఆభరణాలను దొంగలించి వాటి స్థానంలో డూప్లికేట్ ఆభరణాలను పెడుతున్నారు అని అర్థమైంది. ఇక 2011లో సుప్రీంకోర్టు గుడిలో ఉన్న అన్ని తలుపులను తెరిచి అక్కడ ఉన్న ఆభరణాలు లెక్కలు చెప్పాలని తీర్పునిచ్చింది. దీనికోసం 6 లాయర్స్, RBI స్టాఫ్ మరియు జర్మన్ టెక్నాలజీతో వచ్చిన సైంటిస్ట్ వారిని ఒక కమిటీ లాగా ఫామ్ చేశారు. వాళ్ళ పని అక్కడ ఉన్న బంగారాన్ని లెక్కలు కట్టి సరిగ్గా ఉందో లేదో చూడడం. ఈ కమిటీ అండర్ గ్రౌండ్ లో ఉన్న వాల్స్ ని ఓపెన్ చేసి కౌంట్ చేయడం స్టార్ట్ చేశారు. అలా CDEF అనే 4 గదులను కౌంట్ చేసిన తర్వాత B తలుపు దగ్గరికి వచ్చారు. అది ఒక థిక్ ఐరన్ డోర్. దానిపైన 2 పాములు ఒక
ఒకదానినొకటి చూస్తున్నట్లు భయంకరంగా ఉంది. దీనిని ఎంత ట్రై చేసినా అది తెరుచుకోలేదు. సో దాని సంగతి తర్వాత చూద్దామని డోర్ ఏని ఓపెన్ చేయడం స్టార్ట్ చేశారు. దాదాపు 8 గంటలు కష్టపడ్డాక తలుపుని తెరిచారు. కానీ లోపలికెళ్ళి చూస్తే దుమ్ము ధూళి తప్ప ఏమీ లేదు. వాళ్ళు ఆ రూమ్ని క్లీన్ చేశాక అండర్ గ్రౌండ్లో వెళ్ళడానికి మరో డోర్ కనిపించింది. అందులో వెళ్ళి చూస్తే వాళ్ళందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే వాళ్ళకి కొన్ని లక్షల కోట్ల విలువ చేసే వజ్రాలు, బంగారం కనిపించాయి. అక్కడ విచ్చలవిడిగా ఉన్న బంగారు నాణాలు, బస్తల కొద్దీ వజ్రాలు, వైడూర్యాలు, విష్ణుమూర్తి బంగారు విగ్రహాలు, విలువైన డైమండ్స్, ఎమర్ల్డ్స్, రూబీస్, ఇంకా వజ్రాలతో కూడిన బంగారు సింహాసనం, బంగారు గొలుసులు, బంగారు పాత్రలు, కుండలు, స్వామివారికి బంగారు గొడుగులు, కిరీటాలు, దుస్తులు, అలంకరణ వస్తువులు, అంతేకాకుండా ఆనాటి రోమన్, నెపోలియన్, ట్రావెన్కోర్ నాణాలు, టన్నుల కొద్దీ బంగారం. వాటిని వాల్యుయేషన్ చేయడానికి 4 నెలలు పట్టింది. వాల్యుయేషన్ చేశాక వాటిని వెలకట్టలేమని వాటి విలువ 1,20,000 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఇవి కేవలం ఐటమ్స్ వాల్యూ మాత్రమే. అవన్నీ యాంటిక్ పీసెస్, అంటే యాన్షియంట్ ప్రాపర్టీ. వాటికి ఉన్న పురాతనమైన వాల్యూని కూడా యాడ్ చేస్తే వాటికి 100 రెట్ల ఎక్కువ విలువ ఉంటుంది. దీంతో అనంత పద్మనాభ స్వామి గుడి రిచెస్ట్ టెంపుల్స్లో ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. మిస్టరీ ఆఫ్ 6th డోర్, నాగబంధనం. మనకు జస్ట్ వాల్టీఏలోనే 1,20,000 కోట్ల సంపద బయటపడింది. ఒక అంచనా ప్రకారం ఈ చివరి బి గదిలో మాత్రమే 50,000 కోట్ల రూపాయల నిధి ఉంటుందంట. అక్కడికి వచ్చిన కమిటీ ఆ వాల్ట్ బిని ఓపెన్ చేయడానికి ఎంత ట్రై చేసినా ఓపెన్ కాలేదు. ఆ వాల్ట్ బి అనేది ఎన్నో మిస్టరీస్ తనలో దాచుకుంది, లైక్ నాగబంధనం. ఈ వాల్ట్ బి చూడటానికి భయంకరంగా 2 పాములు ఒకదాన్నొకటి చూస్తున్నట్లు ఉండే డిజైన్ ఉండి, ఇంకా ఇతర తాబేలు, పాములు, విష్ణుమూర్తి చిత్రాలు దానిపై చెక్కబడి ఉంటాయి. ఇంకా ఈ వాల్ట్ని అష్టదిగ్బంధనం చేసి నాగబంధనం అనే శక్తివంతమైన యాగంతో దాన్ని క్లోజ్ చేశారు అని అక్కడ ఉన్న గ్రంథాల్లో రాసి ఉంది. పురాణాల ప్రకారం నాగబంధనం అనేది ప్రాచీన ఋషులు నిర్వహించిన శక్తివంతమైన యాగం. దీని ద్వారా పాములను వాటికి రక్షణగా నియమించేవారు. అలాగే ఈ వాల్ట్ బికి కూడా నాగబంధనం ఉందని మరియు అక్కడ పాములు ఎల్లప్పుడూ దానికి రక్షణగా ఉంటాయి అని అక్కడ వాళ్ళు అంటుంటారు. ఇంకా ఆ తలుపుని ఎవరైనా ఓపెన్ చేస్తే వాళ్ళు మరణిస్తారు అనే ఒక శాపం ఉంది. ఆ ఏ నెంబర్ వాల్ట్ని ఓపెన్ చేసిన వారానికే సుప్రీంకోర్టులో కేసు వేసిన సుందర్ రాజన్ మిస్టీరియస్గా చనిపోయాడు. ఇంకా ఆ గదిని ఓపెన్ చేయడానికి వచ్చిన వారు కూడా వారిలో కొంతమంది అకాలంగా చనిపోయారు. ఆ తలుపు దగ్గర నిల్చుంటే పాముల బుస్ అనే శబ్దాలు మరియు సముద్ర అలల శబ్దాలు వినిపిస్తాయంట. దీన్ని బట్టి ఆ తలుపు ఓపెన్ చేస్తే ఒక పెద్ద సునామీ వచ్చి అక్కడ ఉన్న భూభాగం అంతా సముద్రంలోకి లాక్కుంటుందని అంటారు. ఆ డోర్ని ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడల్లా ఏదో ఒకటి అవుతుంది. 2018లో ఓపెన్ చేయడానికి ట్రై చేసినప్పుడు కూడా కేరళలో ఫ్లడ్స్ వచ్చాయి. సో ఈ పాము చప్పుడులో ఆకస్మిక మరణాలు మరియు వింత దుర్ఘటనలు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఆ వాల్ట్ బిని ఓపెన్ చేయొద్దని కేరళ హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. సో ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, ఈ వాల్ట్ బి మనం ఓపెన్ చేయలేమా మరియు అందులో ఏముందో తెలుసుకోలేమా? ఈ గుడి చరిత్రకు సంబంధించిన కొన్ని వేల తాళపత్ర గ్రంథాలు ఉన్నాయి. అందులో ఈ వాల్ట్ బిలో అపారమైన సంపద ఉందని, విశిష్టమైన ఆధ్యాత్మిక పుస్తకాలు, దేవదేవతలకు సంబంధించిన ఆయుధాలు, ప్రాచీన చిహ్నాలు అందులో భద్రపరిచారు అని ఉంది. నిజానికి అందులో ఏముందో తెలుసుకోవాలి అంటే ముందుగా నాగబంధాన్ని ఛేదించాలి. నాగబంధనం అనేది బంధాల్లో మోస్ట్ పవర్ఫుల్ వన్. దాన్ని ఛేదించాలంటే ఒకటే సొల్యూషన్, అదే గరుడ మంత్రం. నాగబంధనం అనేది ఒక వాయిస్ ఫ్రీక్వెన్సీలో చెప్పబడుతుంది. దాని ద్వారా దాని లోపల ఉన్న మెకానిజం యాక్టివేట్ అయ్యి డోర్ని లాక్ చేస్తుంది. తరువాత మళ్ళీ అదే ఫ్రీక్వెన్సీలో గరుడ మంత్రం చెప్పినప్పుడు మాత్రమే ఆ నాగబంధనం తొలగిపోయి ఆ డోర్ ఓపెన్ అవుతుంది. కానీ ఈ నాగబంధాన్ని ఛేదించే సిద్ధపురుషులు ఈ కాలంలో లేరు. ఎందుకంటే ఆ గరుడ మంత్రం కాలగర్భంలో కలిసిపోయింది. ది ఆరిజిన్ ఆఫ్ ది టెంపుల్స్ వెల్త్. ఇంతకీ అంత నిధి ఆ గుడిలోకి ఎలా వచ్చిందో చూద్దాం.
చరిత్ర ప్రకారంగా ఈ నిధి 2000 సంవత్సరాల క్రింద నుంచి పోగవుతుంది. ప్రాచీన కాలం నుంచి ఇక్కడ పాలించిన రాజులు లైక్ చెరాస్, ద పాండవాస్, మెయిన్లీ ద ట్రావెన్కోర్ రోయల్ ఫ్యామిలీస్ ఆ గుడిలోనే వాళ్ళ సంపద అంతా శ్రీ పద్మనాభుడికే ఇచ్చేవారు. ఆ రాజులందరూ పక్క రాజ్యాలతో యుద్ధం చేసి ఆక్రమించినప్పుడు ఆ రాజ్య సంపద అంతా దేవుడికే అంకితం ఇచ్చేవారు. అంతేకాకుండా శతాబ్దాలుగా ఇతర రాజ్యాలు కూడా పద్మనాభుడికి పెద్ద మొత్తంలో కానుకలను సమర్పించేవారు. ఇంకా మహారాణి గౌరీ లక్ష్మీబాయి కాలంలో ట్రావెన్కోర్ రాజ్యంలో ఉన్న అన్ని గుడిలో ఉన్న ఎక్సెస్ సంపద అంతా కలెక్ట్ చేసి ఆ సంపద అంతా స్వామివారికే సమర్పించేవారు. ఇంకా అప్పట్లో సుగంధ ద్రవ్యాలకు చాలా డిమాండ్ ఉండేవి. ఎంత అంటే ఈ సుగంధ ద్రవ్యాలు ఎంత వెయిట్ ఉంటే అంత బంగారం ఇచ్చేవారు. లైక్ కేజీ మిరియాలకు కేజీ బంగారం ఇచ్చేవారు. అందుకే పెప్పర్ని బ్లాక్ గోల్డ్ అని పిలుస్తారు. అప్పట్లో సుగంధ ద్రవ్యాలు కేరళ నుంచే ప్రపంచానికంతా ఎగుమతి చేసేవారు. అలా వచ్చిన బంగారం వజ్రాల సంపదను అంతా పద్మనాభుడికే ఇచ్చేవారు. ఇంకా ఈ ట్రావెన్కోర్ రాజ్యంలో ఎవరు ఎంత సంపాదించినా అందులో దేవుడికి వాటా ఇవ్వాలి అనే రూల్ పాస్ చేశారు. అలా పద్మనాభుడికి ఈ అనంత సంపద చేరుకుంది. హూ కంట్రోల్స్ ది వెల్త్ ఆఫ్ అనంత పద్మనాభ స్వామి టెంపుల్? అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపద అంతా ఎవరి చేతిలో ఉంది? ఇప్పుడు అనంత పద్మనాభ స్వామి ఆలయ సంపద అంతా ట్రావెన్కోర్ రోయల్ ఫ్యామిలీ ఆధ్వర్యంలో ఉన్న శ్రీ పద్మనాభ స్వామి టెంపుల్ ట్రస్ట్ చేతిలో ఉంది. చరిత్రను చూస్తే ట్రావెన్కోర్ రోయల్ ఫ్యామిలీకి మరియు దేవాలయం మధ్య మంచి కనెక్షన్ ఉంది. ఇంకా కొన్ని ఏళ్ల సంవత్సరాల నుండి వారు పద్మనాభుడికి సర్వెంట్స్గా ఉన్నారు. అందుకే జూలై 2020లో సుప్రీంకోర్టు ఆలయ సంపదను ట్రావెన్కోర్ రోయల్ ఫ్యామిలీ సంరక్షణలో ఉండేటట్లు తీర్పునిచ్చింది. వాల్టియేలో లభించిన అంత సంపదతో సహా మరియు ఇతర సంపదను అంతా అండర్ గ్రౌండ్లో ఉన్న ఛాంబర్స్లో సీల్ చేశారు. ఇంకా ఈ సంపదను దేవస్థానానికి తప్ప ఇతర కమర్షియల్ మరియు పర్సనల్ పర్పసెస్ కోసం ఉపయోగించొద్దని సుప్రీంకోర్టు స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చింది. ఈ సంపదకు 24/7 ఆర్మర్డ్ సెక్యూరిటీ విత్ అడ్వాన్స్డ్ సర్వేలియన్స్లో పెట్టారు. అంతేకాకుండా కేరళ గవర్నమెంట్ కూడా ఈ టెంపుల్కి ప్రొటెక్షన్ ఇస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియోకి ఇంతే. వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఒకవేళ మీకు కూడా ₹1,00,00,000 నిధి దొరికితే మీరేం చేస్తారు? కామెంట్ చేసి చెప్పండి. మీ అందరి కామెంట్ నేను చూస్తాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. సో దట్స్ ఆల్ ఫర్ టుడే. సీ యూ లేటర్. లవ్ యూ ఆల్.